హాయ్ అండి. సమ్మర్ గదా! చక్కగా వడియాలు పెట్టుకుందామా? సగ్గుబియ్యం వడియాలండి. ముందుగా కడిగి ఉంచుకొని, ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక గ్లాస్ వాటర్ పోసి 3 అవర్స్ నానబెట్టండి. ఆ తర్వాత అదే విధంగా ఒక గ్లాస్ సగ్గుబియ్యం గదండీ! 1 ½ గ్లాస్ లేదా 2 గ్లాసెస్ రైస్ వండి పెట్టుకోండి. ఆ రైస్‌కి నానిన సగ్గుబియ్యంని కలపండి. దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ అండి, ఉప్పు, పచ్చిమిర్చి 2 కలిపేసి మిక్సీ పట్టి పెట్టాను. అది దీంట్లో కలిపేసేయండి. దీంట్లో జీలకర్ర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర మీకు నచ్చినవన్నీ వేయొచ్చు. నేనైతే అవన్నీ వేయలే. ఓన్లీ కరివేపాకు వేశానండి. ఆ తర్వాత ఇవన్నీ బాగా కలుపుకొని ఇది ముద్దలా అయిపోయింది పేస్ట్ వేసినందుకు. సో, కొంచెం తడి అద్దుకొని బాల్స్‌లా చేసి ఉంచుకోండి. అంతే అండి. బాగా పైకి ఎళ్లి ఎండలో బాగా కవర్ పరిచేసుకొని ఒత్తుకోండి. ఈ విధంగా వత్తండి. ఆ వత్తిన దాన్ని పల్చగా చేయకుండా కొంచెం లావు పెట్టండి. నేను పల్చగా చేసినందుకు విరిగిపోయాయండి వడియాలు ఎండిన తర్వాత. సో, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఒక్క రోజులో ఎండిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి.